సో హలో గైస్, ఇవాళ మనం యూట్యూబ్ ఛానల్లో ఏం చేస్తామంటే జెన్కిన్స్ సర్వర్ చేద్దాం. జెన్కిన్స్ సర్వర్ అంటే ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ శాంపుల్గా చేద్దాం. ఒకసారి ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్లో ఒక కస్టమర్ కానీ సంథింగ్ మన రిపోర్టింగ్ మేనేజర్ కానీ ఏదైనా టాస్క్ ఇస్తే మనం ఎలా చేస్తాం అనేది చూద్దాము. సో ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్లో మనకి ఏంటంటే ఇచ్చింది జెన్కిన్స్ సిఐసిడి పైప్లైన్, జెన్కిన్స్ టూల్ యూజ్ చేసి దాంట్లో యాన్సిబుల్ టూల్ యూజ్ చేయాలి. సో జెన్కిన్స్ నుంచి యాన్సిబుల్ యూజ్ చేసి గిట్హబ్ నుంచి సోర్స్ కోడ్ తీసుకోవాలి. సోర్స్ కోడ్ తీసుకొని మనం ఏదైతే వెబ్ యాప్ ప్లేబుక్ యాన్సిబుల్ ఉందో అది మనం రన్ చేయాలి. సో చూద్దాం అది ఎలా రన్ చేస్తాం అనేది. సో ఫస్ట్ అయితే మనం జెన్కిన్స్ సర్వర్స్ తీసుకోవాలి. సో జెన్కిన్స్ సర్వర్ మినిమం 16 GB ర్యామ్ ఉండాలి. 16 GB ర్యామ్ లేకపోతే కనుక జెన్కిన్స్ సర్వర్ చాలా స్లోగా రన్ అవుతుంది మనకి. సో అది తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఒక టార్గెట్ సర్వర్ తీసుకోవాలి, అంటే ఒక వెబ్ సర్వర్ క్రియేట్ చేసుకోవాలి మనం. ఎందుకంటే మనం తీసుకున్న ఛాలెంజ్ ఏంటంటే అపాచీ తీసుకున్నాం మనం. అపాచీ అంటే యామిల్ కోడ్ అనమాట ఇది. సో యామిల్ కోడ్ తీసుకున్నాం. సో విత్ పైథాన్ స్క్రిప్టింగ్ ఉంటుంది ఇది. సో మనకి కంపల్సరీ కూడా 16 GB ర్యామ్ మినిమం ఉండాలి జెన్కిన్స్ సర్వర్కి. ఓకే, సో టార్గెట్ సర్వర్ వచ్చేసి మనకి వెబ్ సర్వర్. సో హెచ్ఎస్బిసి సంథింగ్ ఇచ్చేసి మనం ఒక శాంపుల్ టార్గెట్ సర్వర్కి పెట్టేసుకుందాం. సో దాని హెచ్టిటిపి ఇది వెబ్ సర్వర్ వేసుకుందాం. సో అసలు ఈ జెన్కిన్స్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అంటే, ఈ జెన్కిన్స్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలంటే మనకి కొన్ని ప్రీ రిక్వెస్ట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో కొన్ని ప్రీ రిక్వెస్ట్ సాఫ్ట్వేర్స్ అంటే ఏముంటాయంటే మనకి గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలి, జావా ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత జావా కూడా మనకి 21 కానీ 17 కానీ మాత్రమే వస్తుంది అమెజాన్ లైనక్స్ 2023లో. ఓకే, సో మనం గిట్, జావా, తర్వాత అమెజాన్ వెబ్ సర్వీసెస్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది, సిఎల్ఐ మోడ్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అది తర్వాత జెన్కిన్స్, దాని తర్వాత వచ్చేసి యాన్సిబుల్. ఓకే, ఇవన్నీ చూసుకొని చేసుకోవాలి. సో దాంతోపాటు పైథాన్ PIP3 అని ఒకటి ఉంటుంది. సో ప్లేబుక్ టూల్ అనమాట, అది యాన్సిబుల్తో పాటు వస్తుంది. సో అది కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. సో అది చేసుకున్న తర్వాత ఏంటంటే సో అన్నీ కూడా వర్షన్స్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం వాటి యొక్క సెక్యూరిటీ గ్రూప్, ఇప్పుడు జెన్కిన్స్కి మనం డైరెక్ట్గా పబ్లిక్ అయిపోయి తీసుకొని వెబ్సైట్లో కొట్టగానే రాదు. సో జెన్కిన్స్కి మనం ఒక సెక్యూరిటీ పాలసీస్లోకి వెళ్ళి ఒక కస్టమ్ పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. కస్టమ్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 8080 అనమాట, మన హెచ్టిటిపికి సంబంధించింది. సో అట్లానే టార్గెట్ సర్వర్ ఏదైతే ఉందో దాంట్లో వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తాం. వెబ్ సర్వర్కి యాస్టీస్ మీకు తెలిసిందే సెక్యూరిటీ గ్రూప్లో ప్రోటోకాల్ అదే ఓకే పోర్ట్ నెంబర్ ఏముంటుందో. సో హెచ్టిటిపి ప్రోటోకాల్ తీసుకోవాలి, దాని పోర్ట్ నెంబర్ 80 ఉంటుంది. సో అవి తీసుకున్న తర్వాత జెన్కిన్స్ డాష్బోర్డ్లోకి వచ్చేస్తుంది. జెన్కిన్స్ డాష్బోర్డ్లో లోపలికి వెళ్ళిన తర్వాత దాంట్లో మేనేజ్ జెన్కిన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్ లోపలికి వెళ్ళాలి. దాని లోపలికి వెళ్ళిన తర్వాత ప్లగిన్స్ ఉంటాయి, కొన్ని ప్లగిన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత డాష్బోర్డ్ రాగానే చెప్తాను అది. సో ఇది ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్లోనే చూడండి. సో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తున్నా. సో మనకి లైనక్స్ అండ్ రెడ్ హ్యాట్ రెండు ఒకటి ఉంటాయి, అమెజాన్వి రెడ్ హ్యాట్వి. సో అక్కడ పాత్స్ దొరికితే మనకి అన్నీ కూడా ఆటోమేటిక్గా పాత్స్ తీసుకొని చేసేద్దాం. సో జెన్కిన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో జెన్కిన్స్ తర్వాత యాన్సిబుల్ ఇన్స్టాల్ చేద్దాం. సో యాన్సిబుల్ కూడా అవుతుంది. సో దాంతోపాటు PIP ఉంటుంది సంథింగ్ పైథాన్ది. సో అది పైథాన్ 3 వర్షన్. ఓకే, ఇది కూడా ఉంటుంది, ఇది కూడా చేసేద్దాం. ఓకే, సో అయిపోతుంది. ప్రోటోకాల్స్ కూడా తీసుకున్నాం. సో అప్పుడు డైరెక్ట్గా చెప్పాను కదా టార్గెట్ సర్వర్, ఇదే టార్గెట్ సర్వర్. ఈ టార్గెట్ సర్వర్లో మనం ఏం చేస్తామంటే హెచ్టిటిపిని ఇన్స్టాల్ చేస్తాం. సో వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసి పెడతాం అనమాట. ఏదైతే మనం గిట్హబ్లో సోర్స్ కోడ్ అక్కడ తీసుకున్న సోర్స్ కోడ్ జెన్కిన్స్లో ట్రిగ్గర్ అవ్వగానే
మనకి డైరెక్ట్గా యాన్సిబుల్ టూల్ యూజ్ చేసి డైరెక్ట్గా యాన్సిబుల్ అంటే ఏంటి, మనకి రిమోట్ మేనేజ్మెంట్ టూల్ కదా. సో రిమోట్ మేనేజ్మెంట్ టూల్ మనం ఏం చేస్తామంటే, ఇందాక జెన్కిన్స్ అని చెప్పాను కదా, ప్లగిన్స్ టూల్స్ అని. టూల్స్లో మనం జెన్కిన్ టూల్స్లో యాన్సిబుల్ టూల్ని యాడ్ చేస్తాం. అంటే అది ఒక రిమోట్ మేనేజ్మెంట్ టూల్ అనమాట. అది మనం డైరెక్ట్గా ఏం చేస్తుంది, ఆ రిమోట్ మేనేజ్మెంట్ టూల్లో మన టార్గెట్ సర్వర్ని కాన్ఫిగ్ చేసి పెడతాం. అంటే లైక్ రిమోట్ అని అనుకోండి అంతే. మన టార్గెట్ సర్వర్ని యాన్సిబుల్ టూల్లోకి మనం కాన్ఫిగ్ చేసి పెట్టేస్తాం అనమాట. కాన్ఫిగ్ చేసి పెట్టేసిన తర్వాత డైరెక్ట్గా మనం ఏదైతే కోడ్ బిల్డ్ చేసి టెస్ట్ చేసి డిప్లాయ్ చేస్తామో ఆటోమేటిక్గా వెబ్ సర్వర్లోకి డిప్లాయ్ అయిపోతుంది. సో టెస్ట్ అయిపోయి అవుట్పుట్ వచ్చేస్తుంది మనకి. సో నువ్వు పర్టికులర్గా వెబ్ సర్వర్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి లాగిన్ చేయాల్సిన అవసరం లేదు కదా. యాన్సిబుల్ చేసే పని అది. సో అందుకే జెన్కిన్స్తో మనం యాన్సిబుల్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, సో ఇవన్నీ నార్మలే. సో ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్. ఆల్రెడీ చూపించాను జెన్కిన్ సర్వర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది, పార్ట్ 1 పార్ట్ 2. సో ఇది వచ్చేసి ఒక రియల్ టైం ప్రాజెక్ట్ లాగా చూసి చూపించాను అనమాట. సో అదేంటంటే ఓన్లీ జెన్కిన్స్ ఒక్కటే, జెన్కిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాంట్లో ప్లగిన్స్ ఎలా ఉంటాయి, టూల్స్ ఎలా ఉంటాయి అనేది చూపించాను. సో ఇది డైరెక్ట్గా జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసేసి దాంట్లో ఒక యాన్సిబుల్ టూల్ వేసి సో ఒక వెబ్సైట్ని రన్ చేద్దామని నేను ఫిక్స్ అయి కూర్చున్నాను. సో ఇలా చేశాను అనమాట ఇది. సో ప్లగిన్స్ తీసుకోవాలి. ప్లగిన్స్లో మనకి టూల్స్ చెప్పాను, టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ యాన్సిబుల్ అని ఉంటుంది. యాన్సిబుల్ మన వర్షన్ వాడేది యాన్సిబుల్ 2 మనం వాడే వర్షన్. సో ఇక్కడ పాత్ ఏంటంటే మనకి ఏదైతే అది ఉంటుందో జెన్కిన్స్ సర్వర్ దానికి వెళ్ళి విచ్ ఈజ్ యాన్సిబుల్ అంటే మనకి పాత్ వస్తుంది కింద. మన సర్వర్లో పాత్ ఉంటుంది, ఆ పాత్లో అది ఇన్స్టాల్ అయి ఉంటుంది అనమాట. ఆ పాత్ ఇక్కడ తీసుకోవడమే. సో అప్లై అండ్ సేవ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు న్యూ ఐటమ్. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. హెచ్ఎస్బిసి ఫర్ సపోజ్, హెచ్ఎస్బిసి జెన్కిన్స్ యాన్సిబుల్ పైప్లైన్ ఒకటి క్రియేట్ చేసి పెడతాం ప్రాజెక్ట్. సో పైప్లైన్ ప్రాజెక్ట్ కావాలి మనకి. సో ఇక్కడ సింటెక్స్ అని ఉంటుంది. ఇక్కడ పైప్లైన్ సింటెక్స్ అని ఉంటుంది. పైప్లైన్ సింటెక్స్లో ఒక కోడ్ ఉంటుంది, యాక్చువల్గా కోడ్ జనరేట్ చేస్తుంది. ఇక్కడే మనకు మెయిన్ ప్రాసెస్ అంతా గిట్హాబ్ నుంచి ప్రతిదీ తీసుకుంటుంది. ఈ పైప్లైన్ సింటెక్స్లోనే గిట్హాబ్ సోర్స్ కోడ్ ఇక్కడే మనం చేస్తామన్నమాట. సో ప్రతిదీ చూడండి, మ్యాథ్స్ అర్థమైపోతుంది మీకు. చూసిన తర్వాత మీరే ఒక ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట యాక్చువల్గా. సో దానికి సంథింగ్ చిన్న కాస్ట్ ఉంటుంది, ఆ కాస్ట్ కూడా కట్టుకోవచ్చు మీరు AWS డొమైన్లో. సో మీరు పర్టికులర్గా ఒక వెబ్ డెవలపర్ని పెట్టుకొని వెబ్ డిజైనింగ్ చేసుకుని అంతా ఏమి ఉండదు. సో మీ అంతటి మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజుల్లో ChatGPT వచ్చేసింది కాబట్టి సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, అంతే సింపుల్.
సో ఇక్కడ మనకి ఏంటంటే పైప్లైన్లోకి వెళ్ళిపోయి పైప్లైన్ ఓకే మనకి ఎర్ర వచ్చింది ఇక్కడ. ఎర్ర ఎందుకు వచ్చింది అని అంటే ఒకసారి చెక్ చేద్దాము. ఎర్రర్ ఫెయిల్ అయింది, ఫస్ట్ బిల్ టెస్ట్ ఫెయిల్ అయింది. సో చూద్దాం ఎర్రర్ ఎందుకు వచ్చింది అనేది. మోస్ట్లీ అన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయిపోయినాయి. సో 1 సెకండ్ చెక్ చేద్దాం. సో కాపీ అండ్ ChatGPTలోకి వెళ్దాం. సో ఎర్రర్ సొల్యూషన్ చూద్దాం. సో ఇక్కడ ఎర్రర్స్ సొల్యూషన్ వచ్చేసి యాన్సిబుల్ ప్లేబుక్ ఎర్రర్ వచ్చింది మనకి. సో సరిగ్గా ఇన్స్టాల్ అవ్వలేదు యాన్సిబుల్ ప్లేబుక్. సో వన్స్ ఒకసారి మనం మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోయి యాన్సిబుల్ F1 వర్షన్, ఓకే యాన్సిబుల్ లేదు, యాన్సిబుల్ సరిగ్గా ఇన్స్టాల్ కాలేదు. సో యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసేద్దాం ఒకసారి. సో sudo స్పేస్ m స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ యాన్సిబుల్ F1. ఓకే యాన్సిబుల్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో యాన్సిబుల్ ఇన్స్టాల్ అవ్వగానే మ్యాక్స్ నాకు తెలిసి బిల్డ్ అయిపోద్ది కోడ్, అది చూద్దాం. సో ఈ జెన్కిన్స్, ఈ యాన్సిబుల్, ఈ CI/CD పైప్లైన్స్ ఇవన్నీ అర్థం కావాలంటే ఫస్ట్ మనకి గిటబ్ అంటే ఏంటని అర్థం కావాలి. సో గిటబ్లో ఉన్న సోర్స్ కోడ్ మనం ఎలా యూజ్ చేయగలం, ఆ సోర్స్ కోడ్ని మనం ఎలా బిల్డ్ చేయగలం, దాని నుంచి దాని టెస్టింగ్ ఎలా చేయగలం, నాకు ఫస్ట్ అర్థం కాలేదు. సో నేను కూడా మెల్లిగా నేర్చుకున్నాను. సో తెలుస్తుంది మీకు కూడా సింపుల్గా. సో ఇప్పుడు మళ్ళీ బిల్డ్ చేద్దాం. సో బిల్డ్ అయిపోయింది. సో కన్సోల్ అవుట్పుట్ చెక్ చేద్దాం. సో కన్సోల్ అవుట్పుట్ కూడా ఓకే డన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే టార్గెట్ వెబ్ సర్వర్ ఉంది కదా, దాన్ని పబ్లిక్ ఐపీ తీసుకొని డైరెక్ట్గా HTTP అని ఒక ఇది ఓకే దాని సో మన వెబ్సైట్ మనకు వచ్చేసింది. నేనైతే క్రియేట్ చేద్దాం అనుకున్నాను, ఆ వెబ్సైట్ ఇక్కడ వచ్చేసింది. ఓకే సో ఇలా కాకుండా ఇంకొక వెబ్సైట్ కావాలి. ఫర్ సపోజ్ ఒక శాంపుల్ MNC కంపెనీ వెబ్సైట్ HTML వెబ్సైట్ కోడ్ తీసుకుందాం. సో శాంపుల్తో రియల్ టైం తీసుకుందాం. సో మనకు ఒక కోడ్ వచ్చింది, ఆ కోడ్ని మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని గిట్హబ్లోకి వెళ్ళిపోయి ఏదైతే ఇండెక్స్, ఆ ఫైల్ ఇండెక్స్ ఉంటుందో ఎడిట్ చేసి దాన్ని మొత్తం తీసేసి ఇది పేస్ట్ చేద్దాము. ఇది కాపీ చేసుకొని ఇది పేస్ట్ చేద్దాము. పేస్ట్ చేసుకొని కమిట్ చేంజెస్ కమిట్. ఇక్కడ ఏమవుతుంది, ఇది CI కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఇది. సో గిట్లోకి వెళ్ళి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చేస్తున్నా అంటే చేంజెస్ చేస్తున్నాను. చేంజ్ చేసి ఇక్కడ జెన్కిన్స్లోకి వచ్చి బిల్డ్ చేయాలి. సో డిప్లాయ్మెంట్ చేస్తున్నా. సో CI అయిపోయింది, ఇప్పుడు CD ఇది కూడా డిప్లాయ్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు అవుట్పుట్ డైరెక్ట్గా వెబ్ సర్వర్లోకి ఇప్పుడు రీలోడ్ చేయగానే రైట్ గ్లోబల్ టెక్ IT సంథింగ్ ఒక వెబ్సైట్ వచ్చేసింది. సో ఇట్లా వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. శాంపుల్ వెబ్సైట్స్ ఏమైనా కావాలంటే ఇలా చేసుకోవచ్చు మనం. ఓకే చలో రైట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇది జెన్కిన్స్ యాన్సిబుల్ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అనమాట. సో రేపు ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంటుంది.